హాయ్ అండి. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇక్కడ చెట్లు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇక్కడ పనస చెట్టుకి చాలా పెద్ద పెద్ద పనసకాయలు కాసినాయి అనమాట. అవేంటంటే ఉడతలు తినేస్తున్నాయి. నేను ఆ క్లిప్పింగ్ కూడా చూపిస్తాను. ఉడతలు ఏం చేస్తున్నాయంటే తినేస్తున్నాయి వాటిని. అందుకని చెప్పి ఎవరైనా తింటారు కదా అని మా హస్బెండ్కి చెప్తే మా హస్బెండ్ కట్ చేపిస్తున్నారనమాట పనసకాయలు. సో మా పిల్లలైతే తినరు, నేను తిన్ను, మా హస్బెండ్ తినరు అనమాట. సో అందుకోసం అని చెప్పి ఎవరైనా తింటారు. ఇప్పుడు అది ఉడత కొరికేసి కింద పడిపోయిందంటే ఇంకా అది కూడా ఇంకొక పని మాకు. సో ఇలా పట్టుకుంటున్నారనమాట. ఇలాగా కిందన ఒక తార్పన్ వేసి పైనుంచి వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్ పైకెక్కి కట్ చేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద కాయలు పూస్తున్నాయి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. నేను ఆల్రెడీ లాస్ట్ గార్డెన్ టూర్ అని చెప్పి ఒక వ్లాగ్ పెట్టాను కదా, అందులో కూడా చూపించాను కదా కాయలు వస్తున్నాయి అని చెప్పి. సో ఆ కాయల్ని ఇప్పుడైతే కట్ చేపిస్తున్నాం అనమాట. బాగా పండినయి అని అనిపించిన లాంటి కాయలను అయితే తెంపించేసాము. ఇంకా చిన్న చిన్న కాయలు, చాలా కాయలు వస్తున్నాయి, మాకు అందినట్టుగా కూడా ఉన్నాయి. సో అవి కూడా ఇంకా తొందరలో అవి కూడా తీయించేయాలి. ఇక ఇక్కడ చూడండి ఉడత అయితే ఎలా తినేస్తుందో. కిందకి కన్నం పెట్టుకొని ఫుల్గా దాని లోపలికి వెళ్ళిపోయి మరీ తినేస్తోందనమాట. సో ఇక్కడే అప్పుడు సండే మార్నింగ్ చూసి నేను చెప్పాను మా హస్బెండ్కి, ప్లీజ్ ఇది ఎలా అయినా పాపం ఎవరైనా తింటారు ఇష్టమైన వాళ్ళు అంటే. సో భయ్య వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారనమాట. సో అండ్ ఇవైతే ఆర్గానిక్గా ఎటువంటి మందులు వేసి పండించకుండా పండిన జాక్ ఫ్రూట్స్ అనమాట. ఇవైతే పనసకాయలు. సో చాలా హెల్దీ, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇందులో. బట్ నాకైతే ఇది కట్ చేయడం రాదు. దీంతో మా సైడ్ బిర్యానీ కూడా చేస్తారు, పనసకాయ బిర్యానీ అని మ్యారేజెస్లో పెడతారు, మెయిన్గా వెజిటేరియన్స్ వాళ్ళకని చెప్పి. సో నాకు అది కూడా చేయడం రాదు. చూడండి ఎంత పెద్ద కాయో భయ్యా పట్టుకున్నారు. సో ఇవి కాయలు ఇంకా 3 తెంపినట్టున్నారు, మొత్తం ఇన్ టోటల్ 3 తెంపారు. సో అవి తీసుకెళ్లారు. అండ్ ఇంకా ఫ్రంట్ గార్డెన్లో అయితే పనసకాయ అయితే బ్యాక్ గార్డెన్లో ఉంటుంది, బ్యాక్ యార్డ్లో ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రంట్ సైడ్ మా ఇంటికి. బంతిపూలు పెద్ద పెద్ద వైపు ఇలా వాలిపోతున్నాయి. సో వాలిపోవడం వల్ల ఏంటంటే ఇంకా ఏవైతే మొగ్గలు ఉన్నాయో అవి పూయడానికి టైం వాటికి ఎక్కువ తీసుకుంటుంది అనమాట. నేనేంటి అంటే చెట్టుకుంటేనే అందంగా ఉన్నాయి కదా అని చెప్పి నేను అలా ఉంచేస్తున్నాను. బట్ అవి వెయిట్ ఎక్కువయ్యి ఇలా వాలిపోతున్నాయి. అండ్ అలానే మల్లె చెట్లు కూడా మొన్నే ట్రిమ్ చేయించాం కదా, సో వీటికి కూడా గుత్తులు గుత్తులుగా మల్లెపూలు వస్తున్నాయి. ఈ రోజైతే నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్న రోజైతే మార్నింగ్ ఇలా బయటికి వెళ్ళేసరికి ఎంత మంచి స్మెల్లో పువ్వులు బాగా విడిపోయాయి అనమాట. ఇవన్నీ కూడా చాలా మంచి స్మెల్ వస్తున్నాయి. రీసెంట్గానే ట్రిమ్ చేయించాం కదా, సో కొత్తగా చిగురు వచ్చింది. అండ్ అలానే పువ్వులు కూడా పూయడం స్టార్ట్ అయ్యాయి. ఇదొక రకం బంతి పువ్వులు అనమాట. సో ఈ బంతి పూలన్నీ కూడా ఇవాళ నేనైతే తెంపేస్తాను, పూజ కోసం ఉపయోగపడతాయి కదా, అండ్ ఇంకా అలానే డెకోర్ కూడా చేసుకోవచ్చు ఇంట్లో అని చెప్పి ఇవి తెంపేస్తేనే నెక్స్ట్ ఇంకొక కాపు అనేది కాస్తుంది. ఇది సెకండ్ టైం నేను తెంపుతున్నవి. ఈ బంతిపూల చెట్లు వేసిన తర్వాత ఇది సెకండ్ టైం. మొన్న శివరాత్రికి తెంపాను. మధ్య మధ్యలో కొన్నిసార్లు తెంపుతున్నాం, పువ్వులు అవసరమైనప్పుడు తెంపుతున్నాము. సో ఇప్పుడేమో మళ్ళీ తెంపేస్తున్నాను. ఇవన్నీ కూడా చూడండి ఇలా వాలిపోతున్నాయి ఫుల్గా. సో అందుకని చెప్పి వాడిపోయి కింద పడిపోయే కన్నా ఇప్పుడు తెంపేసుకుంటేనే మంచిది కదా అని చెప్పి మొత్తం అన్ని పువ్వులు తెంపేస్తున్నాను. తెంపేస్తే ఇంకా బాకీ ఏవైతే ఉన్నాయో మొగ్గలు అవి విచ్చుతాయి అన్నమాట. సో ఎంత పెద్ద పెద్ద బంతి పువ్వులో చాలా బాగా అనిపించింది అనమాట. ఇంత ఓపెన్ ప్లేస్ దొరకడమే చాలా కష్టం. అది కూడా ఈ బెంగళూరులో ఇంత ఓపెన్ ప్లేస్తో ఉంది అంటే. సో ఇలా మేమైతే మొక్కలు వేసేసుకుందామని చెప్పి, యాక్చువల్లీ మా హస్బెండ్ నేను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, ఇదంతా కూడా సిమెంట్ వేయించేస్తాను అన్నారు. లేదు ఇక్కడ పువ్వుల చెట్లు వేసుకుంటే బాగుంటుంది అని అన్నారు. అండ్ ఇప్పుడు ఈ పువ్వులు చూసిన తర్వాత ఆయనకు కూడా అనిపిస్తుంది మనం ఈ పువ్వులు మన ఇంటి దగ్గర కూడా వేసుకుందాం కిరణ్, చాలా అందంగా ఉన్నాయని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా మీకు, మేము అవకాడో తెచ్చుకున్నప్పుడు ఆ అవకాడో సీడ్ని కూడా నాటారు మా హస్బెండ్. ఫస్ట్ ఒక పాట్లో నాటారు. దాంట్లో మొక్క ఎప్పుడైతే వచ్చిందో దాన్ని తీసేసి మేము ఓపెన్ ప్లేస్లో వేసేసాం అనమాట. ఇక్కడ ఇప్పుడు మేము లేకపోయినా మేము ఉన్నప్పుడు అది ఇప్పుడు ఏం పెద్దదవ్వదు, బట్ కొన్ని ఇయర్స్ తర్వాత అది పెద్ద అయ్యి అవకాడోస్ కాస్తాయి. సో అలా అప్పుడు ఇంకెవరికైనా యూజ్ అవుతాయి కదా అవకాడోస్ అని చెప్పి అలా నాటాము. అలా 2 చెట్లు నాటాము. సో ఆ 2 చెట్లను కూడా మీకు చూపిస్తాను.
సో ఇప్పుడైతే నేను ఉన్నవన్నీ కూడా తెంపేస్తున్నాను. అండ్ ఇంకా ఇవన్నీ నాకు ఎంత హ్యాపీ అనిపించిందో, ఇంత పెద్ద పెద్ద పూలు. నేను అనుకుంటున్నాను ఇంక ఈ సీజన్ అయిపోతుంది, తీసేద్దాం ఈ చెట్లు, ఇంకా ఖాళీగా ఉంచొద్దాము సాయిల్ని అని అనుకుంటుంటే, బట్ అవి పూస్తూనే ఉన్నాయి, ఎంత బాగున్నాయో. సో పూజకి అయితే బాగా ఉపయోగపడతాయి. దండలా కుట్టేసి కూడా దేవుడి గది డోర్కి వేసేయొచ్చును అని చెప్పి ఇంక అన్నీ తెంపేస్తున్నాను. ఆ బాస్కెట్ ఫుల్. అండ్ ఇంకా ఒక కవర్ తెచ్చాడు మా చిన్నోడు, ఆ కవర్ నిండగా వచ్చాయన్నమాట పువ్వులైతే. అండ్ మల్లెపూలు అయితే ఇంకా ఎంత మంచి స్మెల్లో. ఈరోజు నాకు నిజంగా మార్నింగ్ బయటికి వెళ్తే మంచి స్మెల్ వస్తున్నాయి, తెంపేయాలి. కానీ పావులు వచ్చినా వస్తాయి, అందుకోసం అని చెప్పి తెంపేయాలి. సో ఇవన్నీ కూడా ఇంకా తెంపేసిన తర్వాత ఇటు సైడ్ అంతా అయిపోయింది. ఒక సైడ్ తెంపేశాను, ఇప్పుడు ఇంకొక సైడ్ తెంపాలన్నమాట. సో ఇంక తెంపేసిన తర్వాత బోడిగా అయిపోయినట్టుగా అయిపోయింది. బట్ నో ప్రాబ్లం, ఇంకా మొగ్గలు ఉన్నాయి, అవి కూడా విచ్చేసుకుంటాయి అన్నమాట. సో చూడండి, ఇంకా ఇటు సైడ్ కూడా మల్లె చెట్లు ఉన్నాయి. అలా అందుకోసం అని చెప్పి మట్టిలో వేస్తే బాగా పోస్తున్నాయి పువ్వులు అని చెప్పి గులాబీ మొక్క కూడా నాది కింద గోళంలో ఉండేది, అది తీసేసి మట్టిలో వేసేసాను. సో ఇంకా నేను పువ్వులు తెంపుతుంటే దోమలన్నీ నా చుట్టే ఉన్నాయి. ఇంకా మా పెద్దోడైతే బ్యాట్ పట్టుకొని వచ్చాడు. దోమలు ఇంకా ఎప్పుడైతే వాటరింగ్ వేయడం స్టార్ట్ చేస్తామో విపరీతమైన దోమలు ఉంటాయి ఆ రోజైతే. సో అది కూడా కొంచెం టైం పీరియడ్లోనే ఉంటాయి. సో ఇంక ఇప్పుడు ఇటు సైడు కూడా పూలన్నీ తెంపేస్తే ఇంకా బోసిపోయిందనమాట. బట్ చాలా మొగ్గలు ఉన్నాయి. నేనైతే ఎప్పుడెప్పుడు అవి తీసేద్దామా ఇంకా అని అనిపిస్తుంది. అంటే సీజన్ అయిపోతే తీసేద్దామా అని అనుకుంటున్నాం. బట్ ఆ సీజన్ ఎండే అవ్వట్లే, పూస్తూనే ఉన్నాయి. సో ఎన్నాళ్ళు పూస్తే పోయినివ్వండి అని చెప్పి మేము కూడా అలా ఊరుకున్నాం అనమాట. సో ఇదైతే మా ఇంటి గార్డెన్ యొక్క బంతిపూలు తెంపాను. అండ్ అలానే జాక్ ఫ్రూట్స్ చూపించాను కదా. సో ఇవైతే ఈ బ్యూటిఫుల్ రోజెస్ కూడా మేము అవకాడో ప్లాంట్స్ నాటిన దగ్గరే ఉన్నాయి. సో ఇదైతే మేము నాటిన అవకాడో ప్లాంట్ అన్నమాట.